శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దాసగునకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమంత్ పంత్ చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయా అనునటి సాయంతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యాయింతుముగాక. షిరిడీకి పోయి అచట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదుకు బయటకు వచ్చి గోడ పక్కల నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదము పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీపోయుచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులని ఈ క్రింద విధముగా పలకరించుచుండిరి. అన్న, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా నీ బసకు పో. బాపూ, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. అప్పటికి అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోఫలకమైన సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారమునర్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పెదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు కలుగదర్చే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత ఉండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్ అని కూడా పేరు. వైదిక సంహితలుండుటచేత దీని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దదగు బృహదారణ్యకోపనిషత్తు. ఈ ఈశావాస్యోపనిషత్పై వ్యాఖ్యాయని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానాడే గారు ఇట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశాలున్నవి. 18 శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందులున్నవి. తర్వాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగా నున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిది. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోని అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందములో రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండాటచే తాను రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను. వారితో చర్చించెను. కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములచే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకొనుటలో తన కష్టములు చెప్పి సరైన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను. తొందరపడవద్దు. ఆ విషయంలో ఎట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో వీలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహము తీర్చును. అప్పుడక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి. భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి. కానీ దాసగను అట్లనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల.
బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి వీలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేసెను. ఆ మరుసటి దినం ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా నుండెననియు, దాని అంచుల చివర్లు చాలా సుందరముగా ఉండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటికి వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచున్నది. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోషభావము గుంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతుల చాపులు ఇవ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీర ఇమ్మని చెప్పెను. రావ్ బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినమామె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుతూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా పాడి ఆడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకిబట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకుగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు. కాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమనున్నది కాని నిరాశ అనున్నది కాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములను మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండెను. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము ఇవి అన్నీయూ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటినీ యందు వ్యాపించియున్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుడి ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలు కొరికే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఉందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చిందర్గఢ్కు, కొందరిని కొల్హాపూర్కు కానీ షోలాపూర్కు కానీ సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోను, కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగను వీలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ వీలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదని కొందరనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము. కానిచో పేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపంలే అని దాసగను ఎట్లు నేర్చుకొని ఉండును? ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందవలెను. ఏలైనా భగవంతుడు అన్నిటియందు కలడు. కావున భగవంతుడేది ఇచ్చునో అది ఎల్ల మన మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలగజేయుదనియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమన, మనుషుడెల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలెను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటియందున్నట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో, అట్టి వాడికెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి.
ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో, ఎవనికైతే సమస్త ఆత్మయగునో, అతడు మానవుడు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.